సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి ప్యారనగర్ అటవీ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత 66 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ప్రభుత్వం స్పందించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించగా ఏప్రిల్ 3న నోటీసు జారీ చేశారు. మండల జేఏసీ ఆధ్వర్యంలో నల్లవల్లి ప్యారనగర్ కొత్తపల్లి నాగిరెడ్డిగూడెం గుమ్మడిదల మంబాపూర్ గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తలపెట్టారు. అందులో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు డంపు యార్డుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను తెలుపుటకు మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పిస్తూ ఉండగా భారీ పోలీసు బలగాలతో ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ మండల జేఏసీ నాయకులు అధికారులతో మాట్లాడి శాంతియుతంగా ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తున్నారని హామీ ఇవ్వగా అందుకు అధికారులు స్పందించి కార్యాలయం ఎదుట కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ రవీందర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ సంజీవయ్య, డీఎస్పీ రవీందర్ రెడ్డి, కుమ్మడిదల ఎస్ఐ మహేశ్వరరెడ్డి, జిన్నారం ఎస్ఐ నాగలక్ష్మి, తహసీల్దార్ పరశురాం సిబ్బందితో పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా మండల జేఏసీ ప్రతినిధులు నల్లవల్లి ఎంపీటీసీ కొత్తవల్లి ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. ఈ ప్రజల మీద ఏమాత్రం అభిమానం ఉండి దయ ఉండి జాలి ఉంటే ఆ ప్రజలను ఆదుకోవాలి. ఈ ప్రజల ప్రాణాలు తీయొద్దు. అందరికీ నమస్కారం. రాజకీయ నాయకులకు అందరికీ నమస్కారం. ఈ గుమ్మడిలో ఉన్న పటేళ్లకు కానీ ప్రతి ఒక్క పటేళ్లకు కూడా నమస్కారం చేస్తున్నాం. చాలా పెద్ద చాలా మన ఎట్లా అంటే మేము చాలా దళితులం లెక్క చాలా ఇళ్ళ గవర్నమెంట్ జాబ్గానే ఉంటుంది. మేము నలవల్లిలో ఒక్కరు కూడా నలవల్లిలో గవర్నమెంట్ జాబ్గా లేదంతా చేతి పని చేస్తున్నాం. ప్రతి ఎకరా కూర్చున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఇద్దరు ఆడపిల్లలు సార్, ఇద్దరు ఆడపిల్లలైనా గుండె చచ్చిపోయిన పరిస్థితి ఏంది? మా నల్లవల్లి పాపం ఏం చేసింది? ఏ గవర్నమెంట్కి ఏం పాపం చేసింది? మేము ఓటు వేసింది పాపమా? మేము ఓటు వేసి మిమ్మల్ని గెలిపించడం పాపమా? మాది మమ్మల్ని నమ్మటానికి మేము ఓటేసినామా? మమ్మల్ని తాకడ పెడతానికి మేము ఓటేసినామా? ఇలా ఒక్క నాయకులు కనబడతలేరు. మేము నిరాదీక్షలో ఊపుకుంటే కూడా కనీసం మాకు నిరాదీక్ష తీసిన నాయకులు కూడా లేరు. మాకు మేము మంచి నీళ్ళు తాగి లేస్తున్నాం. 5 గంటల దాకా ఊపుకుంటున్నాం. పొద్దున 9 గంటలకు ఊపుకుంటే 5 గంటల దాకా రోడ్ల మీద ఊపుకుంటున్నాం. 5 గంటలకు రోడ్ల మీకు వెళ్ళేసి మా ఇళ్ళకి పోతున్నాం. ఇళ్ళకి పోయి మేము బాసాలు తోముకొని ఇట్లా వండుకుందామంటే ఇట్లా మాకు కొనుక్కోలేదు. మేము ఇలా చచ్చిపోతామా రేపు చచ్చిపోతామా? మాకేం రోగం వస్తుంది? డంపియార్ పడితే మాకు ఏమవుతుంది? మా పిల్లలు ఏమవుతారు? మాకు ఇసం దిగితే మనం ఏ చచ్చిపోతే మేము దాకా పోవాలంటే మా దగ్గర డబ్బులు లేవు. మేము ఉన్న ఆస్తులు లేవు. మా దగ్గర ఉన్న భూములు కూడా అమ్మటానికి కూడా రాడాయి, అవి కొనడాయి. ఈ పిల్లలకైనా చెయ్యం. మేమేం కావాలని పంట నిరాలు పడతలేమన్నా. ఎక్కడున్నావో రేవంత్ రెడ్డి, నీ కాలు మొక్కుతున్నాం. నీకు పాలసేపటికి ఒకవేళ డంపియార్ మాకు ఏ నాయకుడైనా సరే ఆయన కానీ ఎవరు కానీ మా ఊరు డంపియార్ ఆపి మా ఊరికి న్యాయం చేసిన వాళ్ళకు మేము బరాబరి ఆయన శిలారూపం మా ఊరు విగ్రహం కట్టించి పాలాభిషేకం చేస్తాం. అప్పటిదాకా మా పోరాటం ఆగది. మేము ఆగలేము. ఎంత దాకైనా తెగిస్తాం. అది కాకపోతే మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ డంపియార్ మాత్రం ఖచ్చితంగా ఆపేస్తామని నేను నిజంగా చెప్తున్నా. దాన్ని ఫస్ట్ తొలిపెట్టండి. అదే నేను రస్తానికైనా సిద్ధం ఉన్నా ఆ డంపియార్ కోసం. ఇది మాత్రం గ్యారెంటీ. మాకు ఆయాసాలు ఉన్నాయన్నా. మేము 3 నెలలకు ఉపాసాలు తెచ్చిపోతున్నాం. మాకు కోత ఎంత ఉందో భగవంతుడు తెలుసు. కూడా 4-5 గ్రామాలు శాంతియుతంగా మనము వాళ్ళు ఇచ్చిన నోటీస్కి సమాధానం ప్రతి ఒక్కరి ద్వారా ఇస్తే మనకు రేపు కోర్టు ద్వారా కానీ మనము అప్పీల్కి వెళ్ళినా కూడా ఇది బలంగా ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న జాక్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి పౌరులు కూడా ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 66 రోజులు మనం శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి ఈరోజు ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా దీన్ని పక్కదారి పట్టిస్తారు. కాబట్టి మనం కూడా ఓపికతో నుండి ఇది ఒక్కరోజు మనం 4 గంటల వరకు ప్రతి ఒక్కరం లైన్లో నిలబడి ఓపికతో నుండి మనం అది ఇచ్చి మన ఎక్నాలజ్మెంట్ స్టాంప్ వేసుకొని తీసుకోవాల్సిందిగా మన ప్రతి ఒక్క గ్రామస్తులకు తెలియజేస్తూ మనం అందరికీ నమస్కారం. రాడు కూడా ఆయన తిరిగి తీసుకున్నాడు.
నీ బిడ్డ నీ భూమి నాకు వద్దు, నీ భూమి నాకు వద్దు, నీ భూమి నువ్వు తీసుకొని నా పైసలు నాకేమని అంటే కదా గుండె వాళ్ళు ఆటో టాక్ వచ్చి చచ్చిపోయి. దయచేసి స్టార్ట్ చేయించుకోవాలి. మీద నిలబడకూరి నిలబడు. ఈరోజు పటాన్చేరు నియోజకవర్గం గుమ్మడల మండలం నల్లవెల్లి గ్రామం ప్యారానగర్ MSW వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మా నల్లవెల్లి గ్రామ పంచాయతీకి MRO గారు 3వ తారీఖు నాడు మండల ఆఫీస్ నుంచి 3వ తారీఖు నాడు మా గ్రామ పంచాయతీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చింది? SWM మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఏదైతే 152 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి బదిలీ చేయడం జరిగింది. మీ గ్రామ ప్రజలు కావచ్చు ఏదైనా రిజిస్టర్ ఉన్నటువంటి చేయాలని పంపించడం జరిగింది.